వావ్ 6. సూపర్. సవిత గారు ముందు కంప్లీట్ చేశారు కాబట్టి ఆడాల్సిన పని లేదు. ఈ రౌండ్ లో అవంతిక గారి కంటే సవిత గారికి లక్ ఎక్కువగా ఉంది, అందుకే ఫినిష్ అయిపోయింది. కంగ్రాట్స్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం డైస్ తో డ్రామా. ముందు రౌండ్ లో సవిత గారు విన్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ లో ఎవరు విన్ అవుతారు, అంటే ఎవరు బాగా లక్ ఉంది తెలుసుకుందాం. సరేనమ్మా, వంటలు 1 2 ఎప్పుడో చిన్నప్పుడు ఆడారు పాపం. మీరు ఫస్ట్ది వసంత గారి కోసం. ఓకే, 4 3 మీకు 3 అన్న పడాలి, 3 కంటే తక్కువ పడాలి. ఎక్కువ పడితే పని చేయదు, ఇక్కడే ఉండండి. ఒకవేళ 3 అబౌవ్ పడితే మీరు వెళ్ళడానికి లేదు. ఓకే, 2. వావ్, నెక్స్ట్ మీకు 1 పడాలి మీరు విన్ అవ్వాలంటే. నాతో ఈక్వల్ గా వేసినాడు ఫస్ట్. ఓకే, మీరు ఫస్ట్. ఓకే, ఫస్ట్ జ్యోతి గారు మీకోసం 1 అందులో పెట్టడం. భవానీ గారు 4. మీకు ఇంకా 2 పైన వేస్తే వెయిట్ చేయండి. 2 వచ్చినా 1 వచ్చినా వెళ్ళండి. జ్యోతి గారు మీకు 4 పడితే గేమ్, మీకు 2 పడితే గేమ్. 2 పైన పడితే వెయిట్ చేయాలి. సో 4 పైన 6 పడితే మీకు యూజ్ లేదు. కోరుకోండి 2 కావాలని. ఓ సూపర్. ఈ రౌండ్ లో లక్కీ ఫెలో భవానీ గారు, కంగ్రాట్స్. ఆల్ రైట్, ఈ రోజు గోషవెంగిలో మనం ఆడుతున్నాం డైస్ తో డ్రామా అనే ఆట. మరి వీళ్ళిద్దరిలో ముందు ఎవరికి డై వేయాలి అనేది ఇప్పుడు తేల్చుదాం. రండి మా, రెడీ? మీరు ఫస్ట్ రేణుకా గారి కోసం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6.
రేణుకా గారు మీకు 3 రావాలి, 3 కంటే ఎక్కువ వస్తే యూజ్ లేదు. 2 1కి వెళ్ళొచ్చు, మీకు ఏది వచ్చినా ఓకే. 1 నెక్స్ట్ మీకు 5 కావాలి, మీకు 2 కావాలి, చూద్దాం. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగ్లో మనం ఆడాం డైస్ తో డ్రామా. మరి ఎవరికి లక్ అంటే వాళ్ళే విన్నర్స్. ఇది లక్ తో కూడుకున్న ఆట కాబట్టి 4 రౌండ్స్ లో 4 లక్కీ పీపుల్ ని ఇప్పుడు పిలుస్తున్నాను. సవిత గారు, శోభా గారు, కావ్య గారు అండ్ భవానీ గారు. కంగ్రాచులేషన్స్.